తక్కువ డబ్బు అయ్యేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క దురుద్దేశం. కాబట్టి మేము రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా భ్రమలు అవసరం లేదు ఈ సర్కార్ మీద. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భ్రమలు ఇంకెంత మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది రైతులు వాళ్ళ భ్రమల్ని తొలగించుకున్నారు. ఇంకా కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ భ్రమల్ని తొలగించుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం. కేసీఆర్ సర్కార్ పనిచేసింది. ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలు పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికే లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే ఎలా. అందుకే మేము ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టాదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది కనుక ఉంటే మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా 1,00,000 కానీ 1,50,000 కానీ 2 కేటగిరీలల్లా, ఎందుకంటే 2 లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు, రూపాయలకు తోడు అమెరికా డాలర్లు తీసుకొచ్చేస్తారేమో చూద్దాం. 1,00,000-1,50,000 లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడు 2 అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ప్రతిరోజు 2 అందుబాటులో ఉంటారు, రౌండ్ ది క్లాక్ ఉంటారు. మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నెంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి. పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి. అక్కడ రాలేదా, ఎందుకు రాలేదు, వాళ్ళు ఏమన్నారు, ఈ వివరాలు తెలపండి. ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం, చర్చకు పెడతాం. యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం. ప్రత్యక్షంగా ఇక మాటలు అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం. రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడదాం. అందుకే రైతులారా, వచ్చినోళ్ళు సంతోషం. అది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా 8 నెలలు ఆలస్యంగా ఇచ్చింది. అది కూడా వాళ్ళే రుణపడి ఉన్నారు. రుణమాఫీ చేయడం కాదు, ఈ కాంగ్రెస్ సర్కార్ రుణపడి ఉంది. ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంది. దశాబ్దాల కాలం తెలంగాణలో ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు నీళ్ళు ఇయ్యక, కరెంట్ ఇయ్యక, నదీ జలాలు ఇయ్యక, ప్రాజెక్టులు కట్టక అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గోసబుచ్చింది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి చేసే ప్రయత్నాలలో రుణమాఫీ ఒకానొక అంశం మాత్రమే. పరిమితంగా చేసిన ఆ పరిమితమైంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాకీ తీర్చుకున్నది తెలంగాణ రైతాంగానికి తప్ప గొప్ప చేయడం కాదు ఇది. మిగిలినటువంటి వాళ్ళు కూడా భ్రమలు వదులుకొని ఈ ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దాని మీద మీరు సమాచారం ఇవ్వండి. ఊరూర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి అర్హమై ఉండి రానటువంటి వాళ్ళ వివరాలు మీరు వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని, మీ సమాచారాన్ని తెలియజేయండి. ఇక్కడ మానిటర్ చేస్తాం. మళ్ళీ మేము అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. ఇంకా అవసరమైన వివరాలు ఉంటే తీసుకుంటాం. అన్నింటినీ పారదర్శకంగా ప్రభుత్వం ముందు పెడదాం. మా ఉద్దేశం ఒకటే, ఈ సర్కారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండమని. మాకేం పని పాట లేక నిందలేస్తలేము. నిందలేయడం మా ఉద్దేశము కాదు. మీరు చెప్పినట్లు రుణమాఫీ జరిగి ఉంటే ఇలా మాట్లాడే అవసరం మాకు లేదు. మీరు మాట ఇచ్చినట్లు రైతు బంధు చేస్తే మేము మాటికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ మాటకు మీరు కట్టుబడి ఉండారా? ఒక్క విషయంలో కూడా 10 మాటలు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అమలు కాలేదంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మహిళలకు చెప్తిరి గుణసున్నా,
2500 మహిళలకు చెప్పి గుండుసున్నా, 4000 పెన్షన్ గుండుసున్నా, విద్యార్థులకు ఇచ్చే డబ్బులు గుండుసున్నా, యువతులకు ఇచ్చే స్కూటర్లు గుండుసున్నా, రైతు బంధు గుండుసున్నా, రుణమాఫీకి ఈ ఒక్కటి చేసే కొద్దిగంత చేసే కొండంత ప్రచారం, ఘోరంత చేసి కొండంత ప్రచారం. మొదటి రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లల్లో 2 లక్షల రుణమాఫీ మీద ఇచ్చింది. మీరు ఏమనిపించదా అట్లా ఇచ్చేటప్పుడు? అరే ఇట్లా పొరపాటు అయింది, ఇట్లా చేయకూడదని చెప్పాలి కదా హుందాగా ఎవరైనా ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి రైతు బంధును కన్వీనియంట్గా ఎగ్గొట్టి మేమేదో కాలం దాటించుకున్నామని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా రైతు బంధు ఇదే మళ్ళీ మిమ్మల్ని కాటేస్తుంది, జాగ్రత్త. తప్పించుకోలేరు మీరు రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి. దానికి మీరు గ్యారంటీగా ఏదో రూపంలో రైతాంగ ప్రజల నుంచి సందర్భోచితంగా ఆ ప్రతిఘటనను, ఆ తీవ్ర వ్యతిరేకతను ఏదో రూపంలో మీరు మూట కట్టుకోవాల్సి వస్తుంది. దాని నుంచి తప్పించుకోలేరు మీరు. థ్యాంక్ యూ. ఈ నో భరోసా రైతు బంధుకే గతి లేదు, ఇంకెక్కడి భరోసా? ఏ భరోసా లేనిదే కాంగ్రెస్ భరోసా. భరోసా అంటే ఏ భరోసా లేదని, సింపుల్. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పిన, ఖరీఫ్ పంటల సీజన్ ఆల్రెడీ అయిపోయింది. జూలై మధ్య వరకే అయిపోయింది ఖరీఫ్ పంటల సీజన్. మక్క కానీ, కందులు కానీ, ఆమ్దాలు కానీ, వేరుశెనగ కానీ, పత్తి కానీ అప్పుడే అయిపోయింది. జూలై 10th కల్లా, 10th 15th వరి నాట్లు దాదాపు అయిపో వస్తున్నాయి. ఇంకా వానాకాలం రైతు బంధు రైతులు 190 తిప్పల పడి సొంత అప్పులు తెచ్చుకొని చాలా రకాలుగా చిన్న సన్నకారు రైతులకే ఎక్కువ ఉపయోగపడుతుంది. 5 ఎకరాల లోపున్న రైతులకే సకాలంలో ఇచ్చేది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎంత కోసపడతారు చేతికి ఏళ్ళకు పెట్టుబడి లేకపోతే? ఏమన్నారు? మేము గతంలో ఎట్లా ఇచ్చినామో రైతులకు అట్లా ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మా స్టాండ్ అదే. ఎందుకు తగ్గాలండి? మాట చెప్తున్నాను. దేనికి ఇస్తున్నాం? రైతు బంధు యొక్క ఫిలాసఫీ ఏంది అసలు? మేము మొదలుపెట్టినప్పుడు తెలంగాణ నేల మీద 1 ఇంచు భూమి కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూమి పడవబడకూడదు. మీరు హైదరాబాద్లో జర్నలిస్ట్ కావచ్చు, మీకు ఊర్లో భూమి ఉంది, ఆ భూమికి రైతు బంధు వస్తే మీరు ఎవరికొరికి ఇచ్చి ఆ భూమిని శిస్తు చేపిస్తారు కదా, పడావు పడదు కదా. అందులో వచ్చే పంట ఈ దేశ సంపద, ఆ ఉత్పత్తి ఈ దేశ సంపద. ఆ భూమి అదనంగా శిస్తు అయితే దానికి నాగేండ్ల అవసరము, దానికి డీజిల్ అవసరము, ట్రాక్టర్ అవసరము, దున్నేవాడు అవసరము, నాటేవాడు అవసరము, కలుపు తీసేవాడు అవసరము, పని చేసేవాడు అవసరం, మందు పెట్టేవాడు అవసరం, పిచికారి కొట్టేవాడు అవసరం. ఇంతమందికి పని వస్తుంది. ఒక రైతు బంధు అనేటువంటిది, తెలంగాణ రైతు బంధు లక్షల సంఖ్యలో ఉపాధులను కల్పించింది. సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ తీసుకోండి. యుఎన్ఓ ఎందుకు ప్రశంసించింది రైతు బంధును, రైతు బీమాను? వీళ్ళకి ఆ లోతుల్లోకి పోయి ఆలోచించేటువంటి సమయము, ఆ తీరిక ఉన్నాయండి వీళ్ళకు?